ఈ విషయంలో మీ అలయన్స్ పార్ట్నర్ మీరు సమర్థిస్తారా, విభేదిస్తారా శ్రీనివాస్ చౌదరి గారు? వెంకట్ గారు, మొదట మీకు ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు అందరికి కూడా నా నమస్కారాలు. దేశవ్యాప్తంగా పరిపాలనలో భాగంగా కొన్ని రకాల రాజకీయ పార్టీల తీర్మానం ప్రకారం ఈరోజు కాదేది అనర్హం అనే విధంగా డబ్బులు లేనిదే రాజకీయాలు చేయలేము, ధనం మూలం మిదం జగత్, ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు, ఈ రకంగా చెప్తూ వెళ్తే మా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు చాలా కాస్ట్లీ ఎన్నికలు. 150 కోట్లు తీసుకొని ఒక ఆయనకి బిఫామ్ ఇచ్చారు ఒక పార్టీ వాళ్ళు, ఇంకొక ఆయనకి 50 కోట్లు తీసుకుని ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. మాకు వెతుకులు ఆడదా ఉంటే కూడా 10 రూపాయలు కనపడదు, బ్యాంక్కి వెళ్ళి 10 రూపాయలు అప్పు తీసుకుందామంటే ఎవరు, ఇలా వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చి పడిపోతున్నాయి మాకు కూడా అర్థంగా ఉంది. అయితే డిజిటలైజేషన్ పుణ్యమాని కొంత మోడీ గారు కంట్రోల్ చేశారు, అది నిజంగా సమర్థనీయం కూడా, ఎందుకంటే లెక్కలు లేక వస్తాయి డబ్బులన్నీ కూడా. ఈ రోజు దేశంలో కూడా అత్యధికంగా డిజిటల్ వాడుతున్నది ఇండియా అని చెప్పి మేము పెద్దలు చెప్పారు. వారికి నిజంగా కూడా చెప్పాలంటే డిజిటలైజేషన్ వల్ల మంచి జరిగింది, అంటే తప్పులు వాదనలు పోకుండా. గతంలో రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించేవి, అది ఓటర్ల నుంచి కావచ్చు, శ్రేయాకుల నుంచి కావచ్చు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాండ్స్ వల్ల ఎవరు ఇస్తున్నారో తెలియదు, డబ్బులు అయితే వస్తాయి, అది బయట పెట్టే పరిస్థితి బ్యాంకు ద్వారా లేదని నాకున్న సమాచారం. సరే, అయితే ఇప్పుడు కార్పొరేట్లు ఇస్తారా లేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇస్తారా, అది రెండో విషయం. కానీ ఎన్నికల్లో డబ్బు ప్రధాన భూమిక పోషిస్తాం. ఏ వ్యక్తి అయితే ఏ పార్టీ, మా టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, ఎవరికి డబ్బులు ఇస్తే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటారనో లేదా వాళ్ళు ఫేవర్ గా చేస్తారనో ఒక ఆలోచనతో వ్యాపార దృక్పథంతో చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల కొంత ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందేమో నాకు అనుమానం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కాంట్రాక్టర్లు ఆ విధంగా కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళ ఇతర అంశాలపైన హెల్ప్ఫుల్ గా ఉండటం, ఇండస్ట్రియల్ పర్పస్ గా ఉండటం, ఇవన్నీ చూసాము. సో వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కింద మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 145 కోట్లు ఇవ్వడం వల్ల పోలవరం టెండర్ ఇవ్వడం, పట్టిసీమ ఎడమకాలు టెండర్ ఇవ్వడం, అలాగే ఇసుక టెండర్లు ఇవ్వడం, ఇట్లాంటి చేయటం వల్ల ఏమైందంటే నల్లధనాన్ని నివారించాలని పెట్టుకున్న ఈ యొక్క స్కీము ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే దీన్ని వేరే రకంగా వాడుకుంటున్నారు. దీన్ని మళ్ళీ పెంచి పోషించే పరిస్థితి పడతాం. అంటే మంచిగా చేసిన పథకాన్ని చెడు వైపు లాగుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్లు ఇసుక దందాలు ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ ఆ డబ్బుని పోగేసుకుంటున్నారు. తద్వారా రాష్ట్రం అంతా కూడా మళ్ళీ చివరికి అప్పులు పాలే పరిస్థితి ఏర్పడతాం. ఎందుకు ఈ మానాలు వచ్చిందంటే భారతదేశంలో ఒకప్పుడు కన్నా ఇప్పుడు బిచ్చగాళ్ళు తగ్గారని, ఇన్కమ్ సోర్సెస్ పెరిగిందని, ఇండస్ట్రీస్ పెరిగిందని, ఆదాయ వనరులు పెరిగినాయని, ప్రపంచ దేశాలతో మనం పోల్చుకుంటే 3వ స్థానం 4వ స్థానం ఉన్నామని ఎకనామికల్ గ్రోత్ కనబడతాం. కానీ దేశవ్యాప్తంగా కొంతమంది దగ్గర నల్లధనం పోగుపడుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. ఎలక్ట్రానిక్ బాండ్ ద్వారా బయట రావచ్చాము, కానీ అల్టిమేట్ గా బడా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఈరోజు రాజకీయాలు సాధించే పరిస్థితి వచ్చి పడతా ఉంది. ఒకప్పుడు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చేవాడు కదా, వాడు వ్యాపారమే చేసుకునేవాడు. ఇప్పుడు వ్యాపారస్తులు రాజకీయాల్లో పార్టీకి అలా రాలేదా? వ్యాపారవేత్తల నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, మీ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎవరైతే వ్యాపారవేత్తలు ఏదైతే ఇప్పుడు వైసీపీ మీద అలిగేట్ చేశారో కాంట్రాక్టులు వ్యాపారులని, అలా మీ పార్టీకి రాలేదా? వెంకట గారు, మీరు నన్ను మీ కాంటాక్ట్ లేదు, మీరు నాకు కరెక్ట్ కాల. రాజకీయాల్లో కార్పొరేటర్లు వచ్చిన తర్వాత రాజకీయాల్లో మార్చేశారని చెప్పా నేను, ఇంక్లూడింగ్ మై పార్టీ. నేను జనరలైజ్ చేసి చెప్తున్నా, నాట్ టీడీపీ, నాట్ బీజేపీ, నాట్ కాంగ్రెస్ కాదు. కార్పొరేట్ శక్తులు ఒకప్పుడు వ్యాపారం చేసుకునేటివి ఇప్పుడు వ్యాపారాన్ని మానేసి రాజకీయాల్లోకి వచ్చాయి, తద్వారా పాలసీలు మారిపోతున్నాయని చెప్తున్నా. ఇది నా పాయింట్. కరెక్ట్ మీ? ఓకే. ఇది అనాల్సి వచ్చిందంటే కార్పొరేట్ శక్తులు వాళ్ళు స్వలాభం చూసుకుంటారు, వాళ్ళ వ్యాపార దృక్పథం ముందుకెళ్తారు, ప్రజల శ్రేయస్ చూడరు. గతంలో నాకు తెలిసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటే డాక్టర్లో, ఇంజనీర్లు, లాయర్లు, టీచర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఎవరు కనబడట్లా, అంతా వ్యాపారస్తులు వస్తున్నారు, పెద్ద పెద్ద అమౌంట్లు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఒక ఎమ్మెల్యే సీట్ గెలవాలంటే 100 కోట్లు అవుతుంది తిరుపతి లాంటి ప్రాంతంలో, ఒక ఎంపీ సీట్ గెలవాలంటే 200 కోట్లు అవుతుంది. సామాన్యుడి కంటి చూపు మేరల్లో కూడా రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నేను చివరికి వస్తూనే ఉన్నాను వెంకట గారు, ఈ డబ్బులు ఇలా కార్పొరేట్ శక్తుల మీద పోగుపడడం ఏమవుతా ఉందంటే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మారిపోతాయి. అంటే కార్పొరేట్ శక్తులు సాధించాల్సి వస్తుంది. ఏ మంచి దృక్పథంతో మోడీ గారు పెట్టారో ఆ దృక్పథాన్ని కార్పొరేట్ కంపెనీలు పక్కగా లాగేస్తున్నాయి. ఇక్కడ మనం అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ప్రకారం అయితే
మీరు నల్లధనాలు బయట తీసుకొస్తామన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డబ్బులు పోగుపడ్డారు, వాటినంతా కూడా ప్రజలు పంచుతామన్నారు. ఏ పాలసీ మంచి పాలసీ తీసుకొచ్చారో దాని కార్పొరేట్ సంస్థలు వ్యాపార దృక్పథంలోకి మార్చుకునేసాయి. కాబట్టి దీన్ని రివలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ పాలసీని మార్చాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీకి ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరికి తక్కువ పక్కన పెడదాం, వచ్చింది ఏది వచ్చినా డబ్బులే కదా. కానీ ఈ హై క్లాస్ కార్పొరేట్ చేయాలంటే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఆర్థిక టెర్రరిజం గా మారే అవకాశం ఉంది. వ్యాపార కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అయినాయి కాబట్టి దీన్ని వీళ్ళకి అనుగుణంగా మార్చుకుంటే రాష్ట్రంలో దేశంలో రేపు పాలనా పరంగా ఆర్థిక పరంగా శాసించే పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నమెంట్ ప్యారలల్ గా కూడా వాళ్ళు ఒక రకమైన వ్యాపారం చేసే అవకాశం ఉంది. కాబట్టి డబ్బుల కోసం, మనీ కోసం, కార్పొరేట్ల కోసం ఈ ఏవైతే ఎలక్ట్రల్ బాండ్స్ డబ్బులు తీసుకున్నారో రేపు వాళ్ళ దగ్గర సాగిలపడాల్సి వస్తుంది, వాళ్ళు హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఈ విధానాన్ని మార్చుకోకుండా పార్టీ రాజకీయాలు మారో, దేశ రాజకీయాలు మారో, సామాన్యుడు ఆలోచన విధానం కూడా మారదు, పేదరికం తగ్గదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్ పెంచి అకౌంటబిలిటీ చేసుకోగలిగితే ఆర్థికవేత్తలు, ఆర్బీఐ సిస్టమ్స్, అదేవిధంగా ఎకనామిక్స్ కలుపుకొని ముగ్గురు కూర్చొని సరైన పాలసీ ఇటువంటి డొలదనం లేకుండా తీసుకురాగలిగితే దేశవ్యాప్తంగా ఆర్థిక పరిపుష్టి వస్తుంది. తద్వారా ప్రజలు కూడా బాగుపడతారు. విధానాలు మారడం వల్ల అవకతవకలకు ఆస్కారం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ట్యాక్స్ పరిధిలోని డబ్బులు, ట్యాక్స్ లోని డబ్బులు. ఇప్పుడు సామాన్యుడు ఉన్నాడండి, 20,000 రూపాయలు జీతం తీసుకుంటే మొహమాటం లేకుండా ట్యాక్స్ కట్ చేస్తున్నారు. అదే కార్పొరేట్ సంస్థలకి స్పెసిలిటీ ఇస్తున్నారు, ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. ఇది ఎంత ప్రమాదం! సామాన్యుడు కొనుక్కుంటే వాడి సంస్థ కూడా బాగుపడుతుంది. అటువంటి అవకాశాలు సమపాలనలు అందరికి పంచితేనే పరిపాలనా దక్షత కలుగుతుంది, అందరికి ఆర్థిక ఫలాలు అందుతాయి, ఈ నల్లధనం కట్టుబడి అవుతుంది. కానీ ఊరికే ఒక కార్పొరేట్ సంస్థకు ఒకసారి వర్తింపజేస్తే మాత్రం ఇది డబ్బులు మళ్ళీ పోగుపడే అవకాశం ఉందని, ఇది ఆర్థిక ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. రైట్, వాసుదేవరావు గారు, మీ ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీము మీకే బాగా బెనిఫిట్ అయిందో. ఆల్మోస్ట్ 7,000 కోట్లతో టాప్ లో ఉన్నారు మీరే. వాసుదేవరావు గారు, ముందుగా బిఆర్కే న్యూస్ ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. పెళ్లికి పిలిచారు, భోజనం చేశారు, మంచిగా తిన్నారు, పాన్ వేసుకున్నారు, అరగ తీసుకున్నారు, పడుకున్నారు.